అమ్మా అమ్మా తీసుకో. పూజారి గారు, అతను పేరు బోసుబాబు. రోజూ వచ్చి వెళ్తుంటాడు. చక్కగా పాడతాడు. మంచి గొంతు. మంచి గొంతున్న వాళ్లకు మంచి మనస్సు కూడా ఉంటుందంటారు. వేసుకున్న డ్రెస్సు ఈ కాలందైనా మనిషి మాత్రం భక్త రామదాసు కాలం నాటివాడు. ఎవరిదై ఉంటుంది? పూజారి గారు, ఈ సంచి. అరే, ఆ కుర్రాడిది. మర్చిపోయినట్టున్నాడు. కాస్త అతనికి ఇయ్యమ్మా. సరే. పాముకి విషం ఎక్కడుంటుంది? తలలో. మరి తేలుకి? కుండీలో. కుండీలో కాదురా, కొండీలో. కొండీలో. మరి దొంగ వెధవలకి ఎక్కడుంటుంది? చెప్పండిరా, దొంగ వెధవలకి దుర్మార్గులకి విషం ఎక్కడుంటుంది? చెప్పండిరా. ఆవకాయలో. ఆవకాయలో. ఆవకాయలోనా? నిమ్మకాయలో. నిమ్మకాయలో. తప్పు మీది కాదు. నిమ్మకాయలో అల్లం ముక్కలేశాను. సీసా జాగ్రత్త. అలాగే. అమ్మాయి పెళ్లి ముహూర్తం పెట్టగానే కబురు చేస్తాను. వచ్చి సాయం చేతూ గాని. అలాగే వస్తాను. దీంతో 4 తగిలిస్తే గానీ నీకు బుద్ధి రాదు. వంటింటో పడి ఏమిటా గావు కేకలు? మనిషికి విషం ఎక్కడుందిరా అంటే ఆవకాయలో నిమ్మకాయలో అని చెప్పి అఘోరిస్తున్నారా కుర్ర వెధవలు. నా మీద అరవడం తప్ప మీకు వేరే పని లేదా? అదిగో ఆ లక్ష్మి కూతురికి కూడా పెళ్లి నిశ్చయం అయిపోయింది. మన అమ్మాయి కన్నా 2 ఏళ్లు చిన్నది. మన అమ్మాయి పెళ్లి గురించి అసలు ఆలోచించరేమిటి మీరు? ఆలోచిస్తే బుర్ర చెడుతుంది తప్ప అమ్మాయి పెళ్లి అవుతుంది పిచ్చిదానా. రాత రాసిన వాడే దారి చూపిస్తాడు. అవును, జ్యోతి ఇంకా రాలేదేమిటి డాన్స్ స్కూల్ నుంచి? ఆ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. నేను ఇప్పుడే వస్తాను. నువ్వెక్కడికి? అడిగారు. వెంకట్రామయ్య గారి భార్య పెద్ద మనిషి అయిందట, చూసొస్తాను. ఏమిటి ఇప్పుడా? 6 పిల్లల్ని కన్నాక? అయ్యో, నామతి మండిపోను. వాళ్ళ ఆవిడ కాదండి, వాళ్ళ అమ్మాయి. ఇప్పుడే వస్తాను. చాలండి, కడుపు నిండింది. నీ ఆకలి నాకు తెలీదా సంధ్య? నా కోసం కొంచెం తిను. రామ్మా జ్యోతిరా. మీరు లేవండి, నేను వేస్తాను. అబ్బా, ఎంత ముద్దొస్తున్నావో. ఇదిగో, మీ సంధ్యకి కాస్త దిష్టి తీయండి. ఎందుకో? మీలాంటి మంచి భర్త, మీ అమ్మగారు లాంటి మంచి అత్తగారు మా సంధ్యకి దొరికినందుకు నా కళ్ళు పడి దిష్టి తగిలినందుకు. సంధ్య మా ఇంటి మహాలక్ష్మి. తగిలితే మా దిష్టే తగలాలి. ఏమైంది? ఇది చెప్పు. నిన్నెందుకో నాకు జ్వరం వచ్చింది. తాను భయపడేందుకు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? దేవుడి ఫోటో ముందు కూర్చుని తన భర్తకి జ్వరం తగ్గాలని అరచేతిలో హారతి కర్పూరం వెలిగించుకుంది. సంధ్య, ఏమిటి ఈ పిచ్చి పని? మీ ఆయనకి జ్వరం వస్తే నువ్వు చేయి కాల్చుకోవడం ఏంటి? అలా చెప్పమ్మా, పిచ్చి పిల్ల. అవునమ్మా, సంధ్యకి కాలిన గాయం త్వరగా తగ్గితే అన్నవరం వస్తామని భర్త అత్త మొక్కుకున్నారట. ఆహా, బాగుందమ్మా. పావలా వెన్నపోసుతో తగ్గే గాయానికి 2000 ఖర్చా? అబ్బా చాలా ఊరుకోండి. ఖర్చుకు భయపడి ప్రేమ అభిమానాలు చంపుకునేలాంటి వాళ్ళు కాదు వాళ్ళు. సంజ పోయిన జన్మలో ఎలాంటి పూజలు చేసిందో. ఏమండి, మన అమ్మాయి కూడా అలాంటి అత్తా భర్త దొరికితే ఎంత బాగుంటుందో కదూ. యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరార. యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరార. స్వామిరార స్వామిరార స్వామిరార. రత్నాకర సమగంభీర. రత్నాకర సమగంభీర. శతకోటి మన్మధాకార. శతకోటి మన్మధాకార. భాసుర భుజ బల రణసూర. జ్యోతి, అడుగులు తప్పు వేస్తున్నావు. యదువంశ సుధాంబుది చంద్ర. యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరార. స్వామిరార. ఈ వేల్టి క్లాస్ అయిపోయింది.
మాస్టర్ కాదన్నారు. ఉత్సాహం చంపుకోలేక ఇలా మీ డ్యాన్స్ చూసి ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే మీరు దొంగలా? ఈ సృష్టిలో అందరూ దొంగలే. ఎలా? దేవుడే పెద్ద దొంగ. ఎందుకంటే మన ఎవరికీ కనిపించడు కాబట్టి. మీరు నేను ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ అమ్మ కడుపులో 9 నెలలు దొంగల్లా దాక్కుంటాం. గోపికల మనసు దోచిన శ్రీకృష్ణుడు కూడా దొంగే. అంతెందుకు, మన శరీరంలో ఉన్నవి నశించిపోతాయని తెలుసు కూడా బట్టలు కప్పి దొంగల్లా దాచుకుంటాం. హలో, ఏంటండి? ఏం లేదు. మీరు? నా పేరు బోసుబాబు. తల్లిదండ్రులు విజయవాడలో ఉంటారు. మనసు ఎక్కడ నడిపిస్తుంటే అక్కడ నడుస్తూ ఉంటాను. మంచిని వెతకడం నా ఉద్యోగం. నా పేరు జ్యోతి. తెలుసు. తెలుసా? ఎలా? జ్యోతిలా వెలుతున్న మీ ముఖాన్ని చూస్తే మీ పేరు అదే చెప్పచ్చు. అంటే మీరు గ్యాస్ కంపెనీ ఏజెంటా? మీ మనసు చాలా మంచిది. ఎవరు చెప్పారు? అందమైన మీ నవ్వు. మీరు వేదాంతిలా కనిపిస్తున్నారు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. కళ్ళు తెరిచి మూసే ఈ కొద్ది సమయంలోనే జీవితం. ఈ కొద్ది సమయాన్ని నమ్ముకుని ఆశలు పెంచుకుని అన్యాయాలు చేస్తూ బ్రతికే ఈ ప్రపంచంలో బ్రతకలేక మనశ్శాంతి కోసం నృత్యం నేర్చుకుందాం అనుకున్నాను. కానీ క్షమించండి, ఆడదాన్ని నీడం తాకినా కూడా అనుమానించే లోకం ఇది. వెళ్ళరండి. మర్చిపోయాను, మొన్న దేవాలయంలో మీ పుస్తకాల సంచి మర్చిపోయారు. థ్యాంక్ యూ. ఈ పుస్తకాలను చూసారా? అదేంటండి, అవి మీ పుస్తకాలు? మంచి పుస్తకాలు ఎప్పుడు తెరిచి ఉంచిన దేవాలయాలు లాంటివి. అవి ఎవరివైనా చూసే హక్కు, చదివే హక్కు అందరికీ ఉంటుంది. చూసారా? గాంధీ, నెహ్రూ, భగవద్గీత మంచి పుస్తకాలు. మంచి పుస్తకాలని, మంచి స్నేహితుల్ని ఎప్పుడు దూరం చేసుకోకండి. వస్తాను. బోసుబాబు గారు. ఏమిటండి? మీరేమీ అనుకోకపోతే నేను మీకు డాన్స్ నేర్పిస్తాను. మీరు నాకు డాన్స్ నేర్పుతారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సారీ, నేను మిమ్మల్ని తాకాను. అదేంటండి, నేను ఆడదాన్ని, అంటరాని దాన్ని కాదు. మంచి రోజు చూసి మీకు పాట నేర్పిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి గారు. వస్తాను. మీ రుణం జన్మలో తీర్చుకోలేను. రావుదినారా? రా సంధ్య. బాగున్నావు అన్నయ్య? హాయ్. ఇవాళే పేపర్లో చూశాను, అమెరికాలో ఓ పాము ముంగీసా ఆడుకుంటూ తిరుగుతున్నాయిట. ఫోటో కూడా వేశారు. అత్తా కోడళ్ళంటే పాము ముంగీస లాంటి వాళ్ళు అనుకునే ఈ కాలంలో మీరిద్దరూ ఇలా కలిసి తిరుగుతున్నారంటే మీ ఫోటో కూడా పేపర్లో వేయాల్సిందే. ఏమే సంధ్య, వారం అయింది, ఎక్కడికి వెళ్ళావు? అది అమ్మాయి అబ్బాయి శ్రీశైలం వెళ్ళారు, అందుకే ప్రసాదం ఇవ్వడానికి వచ్చాం. తీసుకోదినా? అవును సంధ్య, జనవరిలో తిరుపతి, ఫిబ్రవరిలో ఢిల్లీ, మార్చిలో బొంబాయికి వెళ్ళావు. అసలు పెళ్ళానివా టూరిస్ట్ బస్వా? టూరిస్ట్ బస్ కి నేషనల్ పర్మిట్ ఉంటే ఈ మంగళసూత్రానికి ఇంటర్నేషనల్ పర్మిట్ ఉంది. పదవే అమ్మాయి, ఆలస్యం అయితే అబ్బాయి మళ్ళీ నన్ను తిడతాడు. త్వరగా పద. వస్తాం వదినా. వస్తాం అన్నయ్య. మంచిదమ్మా. వస్తాను జ్యోతి. నేను వస్తున్నా, పద. వెళ్ళొస్తాం. మంచిది. ఈవిడ ఈ జన్మలో సంధ్యకి అత్తగారైనా క్రితం జన్మలో తప్పకుండా తల్లి అయ్యి